హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఐ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను ఆర్ఐ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 months అవుతుందండి. ఈ 3 months నుంచి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నేను యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసిన జ్ఞానంతో నేను మీకు వీడియోస్ చేసి షేర్ చేస్తూ ఉంటాను. అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఏ రోడ్లో చేస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకి బాగా పెరుగుతుంది, ఎటువైపు మనకి డెవలప్మెంట్ గ్రోత్ క్యారిడార్ ఉంటుంది, ఎటువైపు చేస్తే మనకి ద షార్ట్ పీరియడ్లో లైక్ 3 to 5 yearsలో 5 to 10 yearsలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ మంచి మనం పెట్టిన అమౌంట్లు బాగా రిటర్న్స్ వస్తాయి. వీటి గురించి నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ కొంచెం డల్గా ఉంది, స్లోగా ఉందనే మాటలు వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మార్కెట్ స్లోగా ఉండదండి. మార్కెట్ స్లోగా ఉంది అంటే ఏంటంటే మనం కొనుక్కోవడానికి మనకి మార్కెట్ ఛాన్స్ ఇచ్చిందని ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ కొంచెం స్లోగా ఉంటుందో ఆ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, రేపు మనకి భూమి బాగా వచ్చినప్పుడు మనం కరెక్ట్గా మనం దాన్ని ఒకవేళ మనం డిస్మాండిల్ చేయాలన్నా మనం అమ్మచ్చు, లేదంటే ఆ టైంకి మనం ఎంతవరకు బెనిఫిట్ అయిందో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి కూడా మనకు మంచి స్కోప్ ఉంటుంది. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే మీరు తీసుకోండి. పెద్ద పెద్ద సినిమా హీరోల నుంచి కానీ, సెలబ్రిటీలు కానివ్వండి, ఈవెన్ రాజకీయ నాయకులు కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టే వాళ్ళు ఇవాళ రోజున ఇచ్చేయారండి. ప్రతి ఒక్కళ్ళు అండి, మీరు అండర్లైన్ చేసుకోండి. ఈవెన్ శోభన్ బాబు గారు చెప్పినా, మురళీమోహన్ గారు చెప్పినా, అంతెందుకు మొన్న రీసెంట్గా విజయ్ దేవరకొండ గారు కూడా మీరు ఒకవేళ 90sలోకి వెళ్తే మీరు ఏం చేస్తారంటే నానక్రామ్ కూడా ఏరియా అంతా నేను కొనేసుకుంటా అన్నారు. ఏంటంటేనంటే ఎవరు మనం ప్రెడిక్ట్ చేయలేమండి. ఈరోజు ఆయన ఆ మాట అన్నారంటే ఒకప్పుడు నానక్రామ్ కూడా అనేది అడవిలాగా ఉండేది. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో మీరు కనుక మనం ప్రెడిక్ట్ చేసుకోగలిగితే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే మీకు ఒక ఐడియా ఉంటుందండి. ఏంటంటే చాలామంది ఏదో డౌన్లో ఉంది, డల్గా ఉంది అనే మాటలు మనం పట్టించుకొని మనం ఆగిపోయాం అనుకోండి, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 10,000 rupees per square yard నడుస్తుందండి. రేపు మార్కెట్ భూమిలోకి వచ్చిందంటే అప్పుడు 5,000 మినిమం పెరుగుతుంది, 10,000 నుంచి 15,000కి వెళ్తుంది. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5,000 రూపీస్కి మీకు ల్యాండ్ ఎక్సెస్ ఏం రాదు. అదే ప్లాట్కి అదే ల్యాండ్కి మనం 5,000 ఎక్స్ట్రా పెట్టుకుంటున్నట్టు అవుతుంది. అదే మీరు ఇప్పుడు కొనుక్కున్నారనుకోండి, ఈ 10,000 రూపీస్లోనే మనకి ఆ 15,000 ప్లాట్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఆ 5,000 రూపీస్కి మనకి ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ కూడా దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడంటే మీకు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ కూడా హైదరాబాద్లో డౌన్ అవటం అనేది నాకు తెలిసి జరగని పని అండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్స్ వచ్చినా ఎట్లా ఉన్నా కానీ అండి, ల్యాండ్ రేట్స్ మాత్రం పెరగడానికి మంచి స్కోప్ ఉన్న ఇక్కడ ఎప్పుడైతే మనకి 360 degreesలో ల్యాండ్ ఎక్స్పాన్షన్ చేయడానికి స్కోప్ ఉన్న లొకాలిటీ వచ్చి హైదరాబాద్ అండి. మీరు ఏ హైవేకైనా తీసుకోండి, మీకు ఏ హైవేలో అయినా కానీ ల్యాండ్స్ చాలా బాగుంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కానీ, ప్రైవేట్ ల్యాండ్స్ కానివ్వండి, మనకి డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్న లొకాలిటీ హైదరాబాద్ అండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 5 to 10 years లోపల, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2010, 2012